మద్రాసులోని లా కాలేజీలో చేరిన శోభన్ బాబు ఉదయం కాలేజీకి, మధ్యాహ్నం సినిమా ప్రయత్నాలకు కేటాయించేవారు. ఆ రోజుల్లోనే ఉప్పు శోభన చలపతిరావు కాస్త శోభన్ బాబుగా మారారు. శోభన్ బాబును వెండితెరకు పరిచయం చేసిన చిత్రం దైవబలం. తొలి చిత్రంలోనే మహానటుడు ఎన్టీఆర్తో కలిసి నటించడం విశేషం. ఈ చిత్రం 1959 సెప్టెంబర్ 17వ తేదీన విడుదలైంది. అంతేకాకుండా భీష్మలో అర్జునుడిగా, సీతారామ కళ్యాణంలో లక్ష్మణుడిగా, బుద్ధిమంతుడిలో కృష్ణుడిగా, సంపూర్ణ రామాయణంలో రాముడిగా నటించి మెప్పించారు. నందిగా వచ్చారంటే అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయన చుట్టూ ఉండేవారు. ఆయన కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఎప్పుడు కూర్చున్నా కూడా మాకు కుటుంబ మాటలే కానీ ఇతర సినిమా ఆలోచనలు కబుర్లు వచ్చేవి కాదండి. ఇప్పుడు కూడా మా ఆరోగ్యాల గురించి ఆయనకి ఎక్కువ బాధ. ఎక్కడెవరికన్నా ఏదన్నా బంధువుల్లో తెలిసిన వాళ్ళు ఏ బాధ జరిగినా కూడా ఇక్కడ మేము ఎట్లా ఉంటామని ఫోన్లు చేసి కనుక్కుంటుండేవారు. మా అత్తగారు మామగారు ఉన్నప్పుడైనా, తర్వాత మమ్మల్ని అయినా అసలు ఎప్పుడు కూడా తమ్ముడు మరదల కన్నా కూడా పిల్లల్లాగానే చూసుకునేవారు ఆయన ఇప్పుడు మమ్మల్ని. అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు వజ్రోత్సవ వేడుకల వేదికపై పేద సినీ కళాకారులకు చెక్కుల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇలాగ వచ్చి అలాగ తెచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి నా మెడ నిండా వేశావు, నన్ను మనిషిని చేశావు, ఎలాగ తీరాలి ఈ రుణం, ఎలాగ తీరాలి? తీరాలంటే దారులు లేవా, కడలికి కూడా తీరం లేదా, అడిగినవన్నీ ఇవ్వాలి, అడిగినప్పుడే ఇవ్వాలి, అలాగ తీరాలి నా రుణం, అలాగ తీరాలి, అలాగ తీరాలి నా రుణం, అలాగ తీరాలి. ఏరియల్ శోభన్ బాబు వజ్రోత్సవ వేడుకల్లో మరోసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం మన సింగర్స్ అందరినీ కూడాను. రమణ గారు అండ్ ఆల్ ద సింగర్స్. గాలివానలో వాన నీటిలో, గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓహో తెలియదు పాపం, తెలియదు
తెలియదు పాపం. ఓహో ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఈ వంచన ఏమీ చేయదని, మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేవి ఈ చీకటి విడిపోదేవి, ఇంకా తెల్లవారదేవి ఈ చీకటి విడిపోదేవి. నటభూషణుడి నట జీవితంలో చెప్పుకోదగిన మరో అంశం కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ రూపొందించిన చిత్రాల్లో నటించడం. అందగాడికి కళా తపస్వి పట్ల ఎనలేని గౌరవాభిమానాలుండేవి. సిన్ని ఓ సిన్ని ఓ సన్నగాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని, ఉరుమని నువ్వు వెళ్ళిపోతే తూరుపు దిక్కు ఆపేస్తుంది, ఊరి ఊరిని చూశావంటే ఉత్తర దిక్కు ఊపేస్తుంది, జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం జింజిరి జిం. సిన్ని ఓ సన్నగాజుల సిన్ని ఓ వన్నెగాజుల సిన్ని. శోభన్ బాబు గురించి చెప్పాలంటే ఒక్క విషయం, ముఖ్యమైన విషయం అది చెప్తే చాలు. అందాల నటుడు అనేటువంటి ఒక ప్రిఫిక్స్ పెట్టుకొని అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఒక శోభన్ బాబు చెల్లెలి కాపురం అనే సినిమాలో డీగ్లామరైజ్డ్ రోల్ వేయటం అనేది, అతను ఎవరు, ఎలాంటి ఆర్టిస్టు, ఒక క్యారెక్టర్ కోసం ఎంత త్యాగం చేశాడో ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. అంత అందమైన వాడిని అంత అందవిహీనంగా చూపించిన మహాపాపం చేసిన వాడిని నేను. ఆ సినిమాలన్నిట్లోనూ నాకు ఎంత దగ్గరైపోయాడంటే, నేను ఎప్పుడు అంటూ ఉండేవాడిని, ఏమయ్యా లిప్పు మూమెంట్ పోతోందని. గురువు గారు రెండిట్లో ఏదో ఒకటి చూసుకోండి, మీరు లయన్నా చూసుకోండి, లిప్ అన్నా చూసుకోండి, రెండు వద్దు, నా దగ్గర కుదరదు అని అంత ఫ్రాంక్గా మాట్లాడే మనిషి నేను చాలా 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 సన్నిహితుడిని పోగొట్టుకున్నాను. ఇంకొక చిన్న హ్యాబిట్ ఉండేది అతనికి, అది చెప్పేవాడిని ఎప్పుడన్నా, ఏమిటయ్యా పాట మొదలు పెడితే చాలు, హీరోయిన్ చాలామంది ఉన్నారు ఇక్కడ, వాణిశ్రీ కూడా అక్కడ ఉంది, ఆయన వెంటనే పాట మొదలు పెట్టంగానే చెయ్యి నడుము మీద వేసేవాడు. అది పెద్ద అలవాటు. ఏంటి ఎందుకు స్లోగా నడుము చెయ్యేస్తాం, ఏమోనంటే వేయకపోతే లైన్ రావట్లేదు. అంత సరదాగా మేము గడిపాం. మీరు చూస్తున్నటువంటి ఆ వెనకాతల స్క్రీన్లో వచ్చినటువంటి 5 సినిమాలకి వరుసగా గోల్డెన్ నంది అవార్డు నాకు దక్కింది శోభన్ బాబు సినిమాల ద్వారానే. అందువల్ల వరుసగా అంటే హ్యాట్రిక్ అంటే 3, హ్యాట్రిక్ తర్వాత 5 వరుసగా వచ్చినాయి. ఆ గౌరవం దక్కించినటువంటి శోభన్ బాబుకి నేను మనసారా నివాళులు అర్పిస్తున్నాను. శోభన్ బాబు గారి గురించి పెద్దగా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయన సమర్థుడైన నటుడు, ఎన్నో మంచి చిత్రాల్లో నటించాడు. అందరిలో మంచిని సంపాదించుకున్న వాళ్ళల్లో ఆయన ముఖ్యం. మంచి నటనే కాకుండా ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కాంట్రవర్షియల్ ఫిగర్ కాదు, నాన్ కాంట్రవర్షియల్ ఫిగర్. ఎవరిని ఒక తప్పు మాట మాట్లాడేవాడు కాదు, మాటలు అనిపించుకునేవాడు కూడా కాదు. ఆయన ఎక్కువ సోషల్ చిత్రాల్లోనే నాలాగా నటించినవాడు. నేను అనుకునేవాడిని ఒకప్పుడు
ఒకవేళ నేను నా ఆపరేషన్ అయినప్పుడు నేను ఇక నటించలేకపోతే రీప్లేస్ చేయదగ్గవాడు శోభన్ బాబు అని అనుకునేవాడు. ఆయన ఎక్కడో లేరు, నాకు తెలిసినంత వరకు నాకు మాత్రం వారు ఇక్కడే ఉన్నారు. ఆడవే మయూరి నటన మాడవే మయూరి. నాతో వేళాకుళం ఆడుతూ ఉంటారు. ఆంటీ ఆంటీ నా బుగ్గలు పట్టుకుని గెలుతూ ఉంటారు. వాడు పగవాడు కాదు మంచి మగవాడని, వాడు పగవాడు కాదు మంచి మగవాడని. ఎన్టీ రామారావు గారి తర్వాత ఆల్ రౌండర్ శోభన్ బాబు.